హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బై సినిమా సోర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడే నేను కలికి మూవీస్ వచ్చాను. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. వావ్! కంపల్సరీ థియేటర్ లో చూడండి. సూపర్ గా ఉంది సినిమా. అసలు మనం అభిమానులు అసలు ఆ సినిమా గురించి ఏం అనుకుంటున్నాం, అసలు సినిమా ఎట్టా ఉండాలనుకుంటున్నాం, ఏ రేంజ్ లో ఉండాలనుకుంటున్నాం, సినిమా అట్టా ఉంది. అసలు సినిమా ద బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇదే మూవీ. కల్కి యూనివర్స్ అసలు రాసి పెట్టుకోండి. ఇంకా కల్కి యూనివర్స్ ఇంకా తోపు తురుము ఇంకేం పేర్లు వేసుకోండి. ఇంకా జనాలు అసలు దుమ్ము రేసి 2,000 కోట్లు ఈజీగా కొట్టేది సినిమా. అసలు మామూలుగా ఉండదు. ఇవాళ నాకు తెలిసి 300 కోట్లు కొట్టింది ఫస్ట్ డే. అసలు సినిమా కలెక్షన్ సంగతి పక్కన పెడితే అసలు సినిమా మాత్రం అసలు నిలిచిపోయే సినిమా. అసలు ఈ సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు అయితే ఇంకా అసలు ఆ రేంజ్ అసలు ఎవరు అందుకోలేదు. హాలీవుడ్కి వెళ్ళిపోతే ఇంకా డౌటే లేదు. సినిమా రేంజ్ అసలు ఎలా ఉండాలో చూపించారు నాగేశ్వరన్ గారు. నాకు ముందు నుంచి ఆయన మీద ఫుల్ నమ్మకం. అసలు కంపల్సరీ చూపిస్తారని ఆయన చూపించాడు. సినిమా అసలు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ చూపించాడు. సినిమా మొత్తం అసలు సూపర్ గా ఉంది. అసలు యూనివర్స్ ఎలా ఉంది, కల్కి యూనివర్స్, దాంట్లో పాత్రలు ఎక్కడ ఎలా ఉన్నాయి, దాంట్లో పాత్రలు తగినట్టు అసలు అందరూ క్యారెక్టర్స్ సూపర్ గా చేశారు అందరూ. ఈ మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే ప్రభాస్ గారి డామినేషన్ ఉంటుంది సినిమా అంతా అనుకుంటాం. కానీ ఈ సినిమా అట్ట కాదు. ఎవరైనా సరే, ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే, అమితాబ్ బచ్చన్ గారు అయినా సరే, కమల్ హాసన్ గారు అయినా సరే, ప్రభాస్ గారు అయినా సరే, ఎవరైనా సరే క్యారెక్టర్ తగినట్టు ఉంది పాత్రలన్నీ. ఎక్కడెక్కడ ఎవరో పైకి లేపాలి, అక్కడ లేపారు, ఎక్కడెవరో తగ్గించాలి, అక్కడ తగ్గించి సినిమా క్యారెక్టర్ ప్రకారం అసలు సూపర్ కామెడీ, యాక్షన్, అన్ని సెంటిమెంట్స్, అన్ని సీన్స్ అసలు సినిమా సూపర్ గా ఉంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి, థియేటర్లో చూడండి. అసలు ఈ సినిమాలో మెయిన్ గా 4 క్యారెక్టర్స్ మెయిన్. ఫస్ట్ వచ్చేసరి ప్రభాస్ గారి క్యారెక్టర్ భైరవ, అండ్ సెకండ్ వచ్చేసరి కమల్ హాసన్ గారి క్యారెక్టర్, అండ్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వచ్చేసరికి అశ్వత్థామ, సుమత క్యారెక్టర్ వచ్చేసరికి దీపికా పడుకోనే గారు చేశారు. సూపర్ గా ఉన్నాయి 4 క్యారెక్టర్స్ కూడా. అసలు బెలే రాశారు. అసలు ఆయన రైటింగ్ కి ముందు మనం సెల్యూట్ చేయొచ్చు నాగేశ్వరన్ గారికి. అసలు ఆయన థాట్స్ కి, ఆయన విజన్ కి. మెయిన్ గా ఈ రోజుల్లో మనం కంపల్సరీ చూడాల్సిన సినిమా అసలు ఇదే. మనం దాదాపు కొన్ని 3 సంవత్సరాలుగా వస్తున్నాయి కొన్ని సినిమాలు. మనం చెప్పొచ్చు ఆదిపురుష్ అనొచ్చు. అది ఆల్రెడీ మన స్టోరీ తెలిసిందే. కానీ సినిమా ఏం చేశారు అందరూ తెలిసిన సినిమాని. ఇలాంటి స్టోరీస్కి రావాలి. అవి ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీస్ని మళ్ళీ తీసి వదులుతున్నారు. అవి వర్కౌట్ అవ్వవు. ఈ రోజుల్లో ప్రేక్షకులకు కావాల్సింది కొత్త కాన్సెప్ట్. ఆల్రెడీ జరిగిన కథలు కాదు, జరిగిన కథల్ని బేస్ చేసుకుంటూ కొత్తగా జరగబోయే చెప్తేనే ఆడతాయి సినిమాలు. మనకి మెయిన్ బెస్ట్ ఉదాహరణ వచ్చేసరికి ఈ సంవత్సరం రిలీజ్ అయిన హనుమాన్ సినిమా చూశారు కదా. అట్టున్న సినిమా ఫుల్ కొత్త కాన్సెప్ట్లో జరగబోయేదాన్ని ఆయన ఊహించి చెప్పాడు ప్రశాంత్ వర్మ గారు. సూపర్ గా ఆడింది. 40 కోట్లు పెడితే 300 కోట్లు వచ్చింది సినిమా. ఈ సినిమా చూసారు 600 కోట్లు పెట్టారు సినిమా. పెద్ద స్టార్స్, గ్రాఫిక్స్, సూపర్ కంటెంట్, సూపర్ స్టోరీతో పెట్టుకుని పోయారు. 600 కోట్లు పెట్టారు. 2,000 కోట్లు ఈజీగా కొట్టింది సినిమా. ఈ సినిమా చూసుకోండి. ఇంకా సినిమా సూపర్ గా ఉంది. సినిమా వెళ్ళి చూడండి, బాగుంది. అందరూ కంపల్సరీ, చిన్న పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూడండి. ఇండియన్ మైథాలజీ మీద తీసిన సినిమా ఇది. కంపల్సరీ వెళ్ళి చూడండి. మహాభారతం టైం నుంచి కల్కి టైం దాకా స్టోరీ అంతా అల్లుకొని తీశారు. ఇంకా చాలా స్టోరీ ఉంది. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 ఉన్న ఆశ్చర్యం లేదు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఈ పార్ట్ అయితే స్టోరీ మొత్తం కంప్లీట్ గా లైన్ గా చేసుకుంటూ సూపర్ గా తీశారు. కాకపోతే మీరు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక్ గా కూర్చొని స్టోరీ అంతా జాగ్రత్తగా వింటే సెకండ్ హాఫ్ అంతా మనకు కావాల్సిన మాస్ ఫైట్స్, సూపర్ ఫైట్స్ ఉన్నాయి. ఇంకా సినిమా సూపర్ అబ్బా. వెళ్ళిపోండి, టికెట్ తీసుకోండి, చూడండి, సినిమా పండగ చేసుకోండి. ఇంకా ప్రభాస్ అభిమానులు అయితే ఇంకా సెకండ్ హాఫ్ లో చొక్కాలు దించేసుకుంటారు. అసలు మామూలుగా ఉండదు. బచ్చన్ గారి క్యారెక్టర్ కూడా సూపర్ గా ఉంది. అసలు ఆయన ఈ రేంజ్ లో ఫైట్స్ చేస్తారని అసలు ఎవ్వరు అనుకోరు. అసలు ఆయనకి ప్రభాస్ గారికి వచ్చే ఫైట్ అయితే అసలు అమేజింగ్ ఫైట్. అసలు నాకైతే హల్క్ వర్సెస్ క్యాప్టెన్ అమెరికా కనపడ్డారు. అసలు ఏం ఫైట్ రా బాబు. అసలు ఫైట్ సూపర్ ఫైట్. అండ్ క్లైమాక్స్ అయితే అసలు కరుపులే, కేకలే, మామూలుగా ఉండదు. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్కమింగ్ సినిమాకి చిన్న సీన్ ఉంటుంది. కమల్ హాసన్ గారి సీను ఓ రేంజ్ లో ఉంది. కమల్ హాసన్ గారిని ఎందుకు పెట్టారా ఈ సినిమాలో అంటే మనకు ఆ సీన్ చూస్తే అర్థమైంది. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా సూపర్. అసలు సెల్యూట్ చేయొచ్చాను క్యారెక్టర్కి ఒప్పుకున్నందుకు. అండ్ మెయిన్గా ఇంకందరూ ప్రభాస్ గారు కానీ, దీపికా పడుకోనే గారు కానీ, కమల్ హాసన్ క్యారెక్టర్ కానీ, ఇంకా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, 4 పోల్స్ లాగా పనిచేసే సినిమాకి ఎక్కువగా మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అండ్ దీపికా పడుకోనే గారి క్యారెక్టర్ ఉంటాయి మెయిన్గా సినిమా మొత్తం. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అప్పుడప్పుడు కనపడుతుంటుంది. ఒక సినిమా మొత్తం మీద 1 నిమిషాలు ఉంటుంది. ఆ 2 నిమిషాల్లోనే ఆయన క్యారెక్టర్ మొత్తం చూపించేస్తారు ఆయన ఏం చేయవారు అని. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ ఏంటంటే స్టోరీ కంటెంట్, స్టోరీ ఏంది, ఆ ప్రపంచం ఏంది, ఆ ప్రపంచం ఒక రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏందని చూపిస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చి ప్లాట్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా మొత్తం యాక్షన్ సీన్స్, అన్ని సీన్స్, ఇంకా అసలు మాస్ మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. అసలు దన్నుడే ఇంకా సినిమా అంతా సూపరు. ఇంకా నెక్స్ట్ ఈ సినిమా ఒక లెక్క. ఇంకా రాబోయే సినిమా ఉంటుంది. అవి మాత్రం ఇంకా రాసి పెట్టుకోవడమే. మినిమం 2,000 కాదు, మినిమం 10,000 కోట్లు కొట్టిద్ది. బడ్జెట్ కూడా 1,000 కోట్లు తక్కువ పెట్టరు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమైద్ది. సూపర్ గా ఉంది. లెవెల్ అసలు అదరగొట్టేశారు. నాగేశ్వరన్ గారు అయితే సెల్యూట్. అసలు ఇంకా సినిమాలు అందరూ చాలా బాగా చేశారు. చాలా క్యామియోస్ కూడా ఉన్నాయి. మీరు కూడా షాక్ అవుతారు. ఏం చేయనున్నారు సినిమాలు అని అసలు షాక్ అవుతారు. అసలు సీన్ అయితే అసలు నాకైతే మైండ్ బ్లాంక్ అయింది ఆయన చూసినట్టే. సీన్లో చాలా కామెంట్స్ ఉన్నాయి. సినిమాని ఫుల్గా లేపేశారు. మెయిన్గా మన బ్రహ్మానందం గారి కామెడీ కూడా ఉంది దీంట్లో. చాలా సీన్స్ అయితే పేర్ని తెగ నవ్వుకున్నాను నేను కూడా. ఇంకా జనాలు కూడా తెగ నవ్వుకున్నారు అందరూ. అసలు వేరే నవ్వుకున్నారు బ్రహ్మానందం కామెడీ అయితే.
సో అందరు ఉన్నారు, కంపల్సరీ థియేటర్లో చూడండి. సినిమా చాలా సూపర్గా ఉంది. కాకపోతే నేను సలహా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది మన హిందూ మైథాలజీ మీద తీసిన సినిమా. సో వివరాలన్నీ జాగ్రత్తగా ఉంటాయి, చూడండి, గమనియండి. బెలే సీన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ అయితే సూపర్, కంపల్సరీ థియేటర్లో చూడండి. కల్కి 2898 AD. సెల్యూట్ టు నాగశ్వన్ గారు, వాట్ ఏ విజన్. ఫ్రెండ్స్, కల్కి మూవీ గురించి ఒకటే మాట చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ ద మూవీ వాట్ ఇండియా వాంట్స్ నౌ. ఇలాంటి మూవీలు కావాలి ఇండియన్ సినిమాకి. సో అలాంటి సినిమానే కల్కి. సూపర్ మూవీ.